M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు సరస్వతీదేవి ప్రార్థన, ఆ తల్లి తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, నమ్రతతోటి ప్రశాంతంగా ఉంటుంది అనడానికి ఒక ప్రార్థనా శ్లోకం ఉంది మనకి. ఆ ప్రార్థనా శ్లోకాన్ని మీకు వినిపిస్తాను. మీరందరూ కూడా ఆ శ్లోకం భావాన్ని మీ పిల్లలకి తెలియజేసి మన యొక్క సనాతన సాంప్రదాయాన్ని వీళ్ళని తెలియజేస్తారని ఆశిస్తూ ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాపహ. చక్కగా ఈరోజు మనం సరస్వతీదేవి తెల్లని ఆకారంలో మనకి మల్లె పువ్వు వలె చంద్రుని వలె చక్కగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అనడానికి ఒక పద్యం ఉంది. ఈ పద్యాన్ని చక్కగా ఈ శ్లోకాన్ని మీ పిల్లలకి అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ. యా కుందేందు తుషారహార ధవల ఆతుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర ఆ శ్వేత పద్మాసన ఆ బ్రహ్మాద్భుత శంకర ప్రభుభిః దేవై సదా వందిత తామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాపహ. మళ్ళా ఇంకోసారి చూస్తున్నాం. యా కుందేందు తుషారహార ధవల ఆతుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర ఆ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుభిః దేవై సదా వందిత తామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాపహ అని చెప్పేసని ఈ శ్లోకం. దీని భావం ఏంటంటే మల్లె పువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా స్వచ్ఛముగా ఉంది. తెల్లని చీర ధరించి చేతిలో వీణతో తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతీదేవి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడేటువంటి ఓ భగవతి, నాలోని అజ్ఞానాన్ని పోగొట్టు, నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు, నన్ను ఎల్లప్పుడూ కూడా రక్షించు, నాకు వాక్కుని ప్రసాదించు, మంచి మాటలు మంచి వాక్కుని ప్రసాదించు తల్లి ఓ భగవతి అని చెప్పేసి ఈ పద్యం ద్వారా మనం, ఈ శ్లోకం ద్వారా మనం ఆ తల్లి సరస్వతీదేవిని ప్రార్థన చేసుకుందాం. దీనిని తప్పనిసరిగా మీ పిల్లలందరికీ కూడా ఈ శ్లోకం భావాన్ని తెలియజేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్న భావం. మల్లె పువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా స్వచ్ఛముగా ఉంది. తెల్లని చీర ధరించి చేతిలో వీణతో తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతీదేవి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడేటువంటి ఓ భగవతి, నాలోని అజ్ఞానాన్ని పోగొట్టు, నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు, నన్ను ఎల్లప్పుడూ నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని అందరినీ సర్వే జనా సుఖినో భవంతు
అందరినీ కూడా కాపాడుతూ ఉంది తల్లి అని చెప్పేసి మనం ఈ శ్లోకం భావం మన పిల్లలకి చక్కగా నేర్పండి. ఈ శ్లోకంలో సరస్వతీదేవి ధరించినవన్నీ కూడా తెలుపు రంగులలో ఉన్నాయి. అంటే తెలుపు స్వచ్ఛత, తెలుపు శాంతికి చిహ్నం. ఈ తెలుపు సాత్విక గుణంలో ఉంటుంది. జ్ఞానం కలిగి ఉంటుంది. తెల్ల పువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె. మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. హారధవళ అంటే ముత్యాల హారం ఎంత తెల్లగా ఉంటుందో అలాగే ముత్యాల హారం ధరించి ఉంటుంది. తెల్లని వస్త్రములు ధరించి ఉంటుంది తల్లి. తెల్లని పద్మములో ఆ తల్లి ఆసీనురాలై ఉంటుంది. తెల్లని పద్మములో అన్నీ తెలిపే. దాంతో ఆ తల్లి ఆ పద్మములో ఆసీనురాలై ఉన్నటువంటి ఓ సరస్వతి చదువుల తల్లి. తర ప్లస్ స్వ ప్లస్ తి జ్ఞానము. తర అంటే జ్ఞానము, స్వ అంటే మనలోని, తి ఇచ్చినది. జ్ఞానము మనలోకి ఇచ్చినటువంటి ఓ సరస్వతీదేవి నాకు జ్ఞాపక శక్తిని ప్రసాదించు. అజ్ఞానాన్ని పారద్రోలు, జ్ఞానాన్ని ప్రసాదించు, జ్ఞాపక శక్తి ఉంచు. నా నాలుక మీద ఎప్పుడూ కూడా నిరంతరం నీవు సంచరిస్తూ మంచి వాక్కులను ప్రసాదించు తల్లి అని చెప్పేసి మనం ఈ ప్రార్థన ప్రతి నిత్యం మనం చేసుకోవాలి. అలాగే పిల్లలకి చక్కగా మన భావి భారత పౌరులకి మన పిల్లలకి ఈ సరస్వతీదేవి యొక్క కటాక్షం లభిస్తే వాళ్ళు సాధించలేనిది ఏదీ లేదు. అందుకని ఏంటంటే సరస్వతీదేవి కరుణ మనకు లభించినట్లుగా ఆ సరస్వతీదేవిని చక్కగా ఈ ప్రార్థన భావం వాళ్ళకి నేర్పి వాళ్ళ చేత ప్రతిరోజు కూడా చదివించి చక్కగా పూజింపజేసి మీరు మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి జ్ఞాన సంపదతో చక్కటి సద్గ్రంథాలని పఠిస్తూ మంచి సత్కాలక్షేపం చేస్తూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ మీకందరికీ కూడా ఈ వసంత పంచమి శ్రీ పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాపాక వెంకట ప్రభాకర్.